Good morning to all, my dear students. Welcome to థర్డ్ సెమిస్టర్. ఈరోజు మీకుండే బాటనీ సిలబస్లో మొదటి యూనిట్ టాక్సానమీ. ఈ టాక్సానమీలో మనము ఫండమెంటల్ టాక్సానమీ అనే అంశం పైన ఈరోజు చూస్తాం. అంటే వృక్ష వర్గీకరణ శాస్త్రము, దాని యొక్క మౌలిక అంశాలు అనే అంశం పైన మనం ఈరోజు చెప్పుకుందాం. ఫండమెంటల్ కాంపోనెంట్స్ ఆఫ్ టాక్సానమీ, వృక్ష వర్గీకరణ శాస్త్రము మౌలిక అంశాలు అనే అంశం ఈరోజు మనది ప్రధానమైన అంశం. అంటే ఈ అంశంలో మనం ఏం చూస్తాం, వృక్ష వర్గీకరణ శాస్త్రం అంటే ఏమిటి, దానిలో ఎటువంటి శాస్త్రవేత్తలు విశేష కృషి చేశారు, దానిలో ఉండే బేసిక్ అంశాలు ఏంటి, మౌలిక అంశాలు ఏమిటి అనేది ఈ చాప్టర్లో మనం ఈరోజు డిస్కస్ చేస్తాం. అయితే వృక్ష వర్గీకరణ శాస్త్రం టాక్సానమీ అంటే ఇది ఉన్న శాస్త్రాల్లో అతి ప్రాచీనమైన శాస్త్రం. అంటే ఎప్పటి నుంచో అనాథ కాలం నుంచి, పురాతన కాలం నుంచి మానవుడు తన అవసరాల కోసము మొక్కలపై ఆధారపడుతున్నాడని మీ అందరికీ తెలుసు. అయితే మానవుడు మొక్కలపై ఆధారపడి ఉండడం వల్ల ఆదిమ మానవునికి మొక్కల గుర్తించడాన్ని మరియు వాటి యొక్క ఉపయోగాల ఆధారంగా మొక్కలను వర్గీకరించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. తర్వాతను అదేవిధంగా ప్రేరేపణ కూడా జరిగింది. ఈ క్రమంలో మానవుడు మొక్కలను ఆహారపు మొక్కలు మరియు విషతుల్య మొక్కలుగా గుర్తించాడు. అంటే ఏవైతే తనకి ఉపయోగపడుతున్నాయో, ఏవైతే తనకు హాని చేస్తున్నాయని రెండు విధాలుగా మొదట్లో ఆయన గుర్తుంచుకున్నాడు. ఇప్పుడు పురాతన మానవుడు, ఆదిమ మానవుడు. అలాంటి సరళమైన వర్గీకరణ నుంచి పరిణామ క్రమంలో కాలానుగుణంగా అనేక మార్పులకి లోనై ప్రస్తుతం ఉన్న ఈ వర్గీకరణ శాస్త్రము ఒక సంక్లిష్టమైన జీవశాస్త్రంగా రూపొందుకోవడం అనేది జరిగింది. అంటే మొదట్లో ఇది ఉపయోగపడుతుంది, ఈ మొక్క ఇది ఉపయోగపడడం లేదనేది పురాతన మానవ యొక్క ఆలోచన. కానీ కాలానుగుణంగా అనేక మార్పులకు లోనై ఇప్పుడు వృక్షశాస్త్రం అనేది ఒక సంక్లిష్టమైన కాంప్లికేటెడ్ బయో సైన్స్గా మారింది. అయితే ఈ క్రమంలో టాక్సానమీ అంటే ఏంటనే అంశానికి మనం వస్తే, టాక్సానమీ అనే పదాన్ని అగస్టిన్ పైర్మస్ డి కొండోల్, ఆయన ఏపీ డి కొండోల్ అంటాం అనే శాస్త్రవేత్త 1813 సంవత్సరంలో ఈ టాక్సానమీ అనే పదాన్ని ప్రతిపాదించాడు. టాక్సానమీ అంటే ఏంటి, వస్తువులను శాస్త్రబద్ధంగా అమర్చుట అని అర్థం, అంటే అమరిక. టాక్సానమీ అనే పదము రెండు గ్రీకు పదాల నుంచి ఏర్పాటు చేయబడింది. టాక్సిస్ అనగా అమరిక, నామస్ అనగా నియమము. టాక్సానమీ అంటే ఏంటి, ఒకటి టాక్సిస్ అనే ఒక పదం, ఇంకొకటి నామస్ అనే పదం. టాక్సిస్ మీన్స్ అమరిక, నామస్ మీన్స్ నియమం. అంటే టాక్సిస్ ప్లస్ నామస్ ఈజ్ ఈక్వల్ టు టాక్సానమీ. టాక్సానమీ పదం రెండు గ్రీక్ పదాలు అయితే, ఒకటి టాక్సిస్ ఒకటి, ఇంకోటి నామస్. అందువలన కొన్ని సూత్రాలు, కొన్ని నియమాల ఆధారంగా మొక్కలను లేదా జంతువులని వర్గీకరించడాన్ని టాక్సానమీ అని చెప్పుకోవచ్చు. అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బేస్ చేసుకొని మొక్కలు లేదా జంతువుల్ని వాటిని అలా వర్గీకరించుకుంటూ పోతే అటువంటి అంశాన్ని టాక్సానమీగా మనము చెప్తాం. అయితే వృక్ష వర్గీకరణ శాస్త్రంలో ఉండే రకాలు ఏమిటి, ఎన్ని రకాల వృక్ష వర్గీకరణ శాస్త్రంలో ఉన్నాయి? వాటిలో ఆల్ఫా టాక్సానమీ, ఒమేగా టాక్సానమీ, సాంఖ్యిక టాక్సానమీ, మాలిక్యులర్ సిస్టమాటిక్స్ అని 4 రకాలు ఉన్నాయి. ఈ ఆల్ఫా టాక్సానమీనే క్లాసికల్ టాక్సానమీ అంటారు. అదేవిధంగా ఆర్థోడాక్స్ టాక్సానమీ అని కూడా అంటారు. క్లాసికల్ టాక్సానమీ లేదా ఆర్థోడాక్స్ టాక్సానమీ అన్నా, ఆల్ఫా టాక్సానమీ అన్నా ఒకటే. ఆల్ఫా టాక్సానమీ అంటే ఏంటి, కేవలము బాహ్య లక్షణాల ఆధారంగా చేసుకొని, మొక్కల్లో కనిపించే బాహ్య లక్షణాల ఆధారంగా చేసుకొని మొక్కలను వర్గీకరించుకుంటూ పోతే అటువంటి వర్గీకరణ విధానాన్ని ఆల్ఫా టాక్సానమీ అంటాం. అంటే పువ్వుల యొక్క రంగు, పత్రం యొక్క ఆకారము, ఫలాల యొక్క ఆకారము, ఫలాల యొక్క రంగు, ఇటువంటి బాహ్యంగా కనిపించే లక్షణాలను మాత్రమే మార్ఫలాజికల్ క్యారెక్టర్స్ని బేస్ చేసుకుని వర్గీకరిస్తే దాన్ని
ఆల్ఫా టాక్సానమీ అంటాం. అయితే వివిధ మొక్కల్లో శాఖీ లక్షణాలు అనేవి సహజంగా కొంత భిన్నత్వము ఉంటుంది. అటువంటి సందర్భాల్లో ఈ ఆల్ఫా టాక్సానమీ అనేది సాధ్యపడకపోవచ్చు. లేకపోతే శాఖీ లక్షణాల్లో పెద్దగా తేడా లేకపోయినప్పుడు కూడా ఈ ఆల్ఫా టాక్సానమీ అనేది అంత ఈజీగా సాధ్యపడదు. అటువంటి సందర్భాల్లో ఈ పిండోత్పత్తి శాస్త్రము లేదా కణశాస్త్రము, అంతర్నిర్మాణ శాస్త్రము, ఆ జెనెటిక్స్, ఇటువంటి శాస్త్రాలతో వాటి సహాయంతో మొక్కలను కానీ వర్గీకరిస్తే అటువంటి శాస్త్రాన్ని ఒమేగా టాక్సానమీ అంటాం. అంటే కేవలం బాహ్య లక్షణాలతో అయితే ఆల్ఫా టాక్సానమీ, అలా కాకుండా వాటిలో ఉండే పిండోత్పత్తి శాస్త్రాన్ని ఆధారంగా చేసుకోవచ్చు, లేదా కణాధార శాస్త్రాన్ని ఆధారంగా చేసుకోవచ్చు, లేకపోతే రసాయన శాస్త్రాన్ని ఆధారంగా చేసుకోవచ్చు, లేదా జన్యుశాస్త్రాన్ని ఆధారంగా చేసుకొని మొక్కలను కానీ వర్గీకరిస్తే అటువంటి టాక్సానమీని ఒమేగా టాక్సానమీ అంటారు. దీన్నే బయోసిస్టమాటిక్స్ అని కూడా అంటారు. తర్వాత సాంఖ్యిక టాక్సానమీ. ఈ సాంఖ్యిక టాక్సానమీకి వచ్చేసరికి ఏమవుతుంది, ఒకే రకమైన దగ్గర సంబంధాలు కలిగి ఉండే మొక్కల మధ్య దగ్గర సంబంధాలు కలిగి ఉంటాయి కదా, వాటి పరిణామ క్రమాన్ని తీసుకొని వర్గీకరిస్తే అటువంటి శాస్త్రాన్ని సాంఖ్యిక టాక్సానమీ అంటాం. అంటే న్యూమరికల్ టాక్సానమీ, దగ్గర సంబంధం కలిగి ఉండే మొక్కల మధ్య ఉండే పరిణామంలో జరిగే క్రమ రీతులను తెలుసుకోవడానికి సాంఖ్యిక పద్ధతుల్ని ఉపయోగిస్తారు. అటువంటి సాంఖ్యిక పద్ధతులను ఉపయోగించి వర్గీకరించే శాస్త్రాన్ని సాంఖ్యిక టాక్సానమీ అంటాం. దాన్నే న్యూమరికల్ టాక్సానమీ అంటాం. దీన్ని 1753 సంవత్సరంలో అడన్సన్ అనే శాస్త్రవేత్త దీన్ని ప్రతిపాదించడం జరిగింది. అయితే వీరేం చేశారు, అందులో సమాన విలువనిచ్చి, అంటే ప్రతి లక్షణానికి కూడా సమాన విలువనిచ్చి వాటి వర్గీకరణ అనేది చేయడం జరిగింది. ఇలాంటి వర్గీకరణని అడన్సన్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. కాబట్టి ఈ విధానాన్ని నియో అడన్సోనియన్ క్లాసిఫికేషన్ అని కూడా అంటారు. నియో అడన్సోనియన్ క్లాసిఫికేషన్. ఆ తర్వాత మాలిక్యులర్ సిస్టమాటిక్స్. ఈ మాలిక్యులర్ సిస్టమాటిక్స్కి వచ్చేసరికి ఏమవుతుందంటే జన్యు అణుశాస్త్రంలో ఉండే జన్యు లక్షణాల ఆధారంగా చేసుకొని, అణుజీవ శాస్త్ర లక్షణాల ఆధారంగా చేసుకొని వర్గీకరించినట్లయితే అటువంటి వర్గీకరణాన్ని మాలిక్యులర్ సిస్టమాటిక్స్ అని అనడము జరుగుతుంది. అంటే మాలిక్యులర్ లెవెల్, జన్యు శాస్త్రాన్ని ఆధారంగా చేసుకొని దానిలో ఉండే మాలిక్యూల్ అంటే కణంలో ఉండే జన్యు పదార్థాలని ఆధారంగా చేసుకుని వర్గీకరిస్తే అటువంటి వర్గీకరణని మాలిక్యులర్ సిస్టమాటిక్స్ అని అంటారు. తర్వాతను వర్గీకరణ శాస్త్రం యొక్క ముఖ్య లక్ష్యాలు ఏమిటి, దానికి వర్గీకరణ శాస్త్రం యొక్క లక్ష్యాలు ఏంటి, ప్రపంచంలో మొక్కలన్నింటి గురించి తెలుసుకోవడం. ప్రధాన లక్ష్యం ఏంటంటే భూమిపై ఉండే ప్రతి మొక్క కోసం కూడా తెలుసుకోవడం అనేది ప్రధానమైన లక్ష్యం. తర్వాత మొక్కల మధ్య గల సహజ సంబంధ బాంధవ్యాలు వ్యక్తీకరించే వర్గీకరణ వ్యవస్థను రూపొందించడం. అంటే మొక్కల మధ్య ఉండే సహజ సంబంధ బాంధవ్యాలను వ్యక్తీకరించే ఎక్స్ప్రెస్ చేసే వర్గీకరణ వ్యవస్థను రూపొందించడం అనేది ఇంకొక అంశం, లక్ష్యం. మొక్కల్లోని వైవిధ్యాన్ని బయలుపరిచి పరిణామ శాస్త్ర రీత్యా దాన్ని అర్థవంతముగా అవగాహన చేసుకోవడం. అంటే మొక్కల్లో వైవిధ్యాన్ని చూసి పరిణామ రీత్యా దాన్ని అర్థవంతంగా అవగాహన చేసుకోవాలి, అదొక లక్ష్యం. తర్వాత ఏంటంటే వివిధ ప్రాంతాల్లోని వృక్ష సంబంధ ఫ్లోరాలను వాటి కీలను తయారు చేయడం. అంటే ఒక ప్రాంతీయంగా ఒక ప్రాంతంలో ఉండే వృక్ష జాతులన్నింటినీ కలిపి మనం ఒక ఫ్లోరా అంటాం. అలాంటి ఫ్లోరాని వాటిలో ఉండే వర్గీకరణ విధానాన్ని, అంటే కొన్ని లక్షణాలను బేస్ చేసుకుని వాటిని వర్గీకరించడాన్ని కీస్ అంటాం. ఇటువంటి కీస్ని తయారు చేసుకోవడం అనేది మరొక లక్ష్యం. తర్వాత వృక్షశాస్త్ర విద్యార్థులకు ఈ దిశగా సరి అయిన అవగాహన కల్పించడం మరియు వారికి శిక్షణ ఇవ్వడం అనేది ఒక ప్రధానమైన అంశం. అంటే
పరిశోధక విద్యార్థులు ఉంటారు, అదేవిధంగా వృక్షశాస్త్ర విద్యార్థులు. వారికి దీనిపైన సరైన అవగాహన కల్పించాలి టాక్సానమీ పైన. తర్వాత వారికి ఈ టాక్సానమీ పైన శిక్షణ కూడా ఇవ్వాలనేవి ముఖ్య లక్ష్యాలుగా ఈ వర్గీకరణ శాస్త్రంలో ముఖ్య అంశాలు. వర్గీకరణ శాస్త్రంలోని అంశాల్లో మొక్కల గుర్తింపు, నామీకరణ, వర్గీకరణ. అంటే యాక్చువల్గా టాక్సానమీ అంటే ఐడెంటిఫికేషన్, నామినిక్లేచర్, క్లాసిఫికేషన్ కంబైన్డ్లీ నోన్ యాజ్ టాక్సానమీ. దీనిలో అంశాలు ఇవి. ప్రధానమైన అంశాలు ఏంటంటే మొక్కలను గుర్తించాలి, 2 నామీకరణ పేరు పెట్టాలి, 3 వర్గీకరించాలి. ఇవి వృక్ష వర్గీకరణ శాస్త్రంలోని ప్రధానమైన అంశాలు. అయితే గుర్తింపు ఏంటి? గుర్తింపు అంటే ఏంటి? ఒక మొక్క మనకు లభ్యమయ్యేటప్పుడు అంతకుముందే దానికి గుర్తింపు జరిగిందా, అంటే అంతకుముందే దాన్ని ఐడెంటిఫై చేశారా, లేకపోతే ఇంతకు పూర్వంగా ఉండే మొక్కనైనా పోలి ఉందా అనే దాన్ని మనము ప్రధాన అంశంగా తీసుకుంటాం. అంటే ఒక మొక్కని తీసుకునేటప్పుడు అది ఇంతకు ముందు పాతగా ఏదైనా మొక్క ఉంటే దానికి సర్వసామాన్యమైనదిగా ఉందా, అంటే దానికి పోలి ఉందా లేదా అనే అంశాన్ని గుర్తించడమే ప్రథమమైన అంశం. తర్వాత నామీకరణకు వచ్చేసరికి ఏమవుతుంది? ఇలా ఒక కొత్త మొక్కగానే అయితే దాన్ని ఇంతకుముందు ఎవరైనా పేరు పెట్టారా? ఒకవేళ పేరు పెట్టకపోతే ఈ శాస్త్ర పరంగా వాటికి పేర్లు పెట్టడం అనేది నామీకరణం. పేరు పెట్టడం. నామీకరణ అంటే ఏంటంటే ఒక కొత్త మొక్కని ఎప్పుడైనా దొరికినప్పుడైతే శాస్త్ర నియమానుసారంగా ఆ మొక్కకు సరైన పేరు పెట్టడాన్ని నామీకరణ అంటాం జనరల్గా అయితే. ఆ తర్వాత వర్గీకరణ. వర్గీకరణకు వచ్చేసరికి ఏమవుతుంది? ఈ వర్గీకరణలో మనము ఫస్ట్ గుర్తించిన మొక్కలు ఇంతకుముందు గుర్తించారా లేదా చూస్తాం. ఆ తర్వాత కొత్త మొక్కలైతే దానికి నామీకరణ అంటే పేరు పెడతాం. అలా పేరు పెట్టిన ఈ మొక్కలకి వర్గీకరించడం అంటే అమరిక. మనకి చెప్పాం కదా టాక్సానమీ అంటే అమరిక అని. ఆ అమరిక హైరార్కీ ప్రకారము అమర్చడం, ఏది జాతి, ప్రజ, అట్లా వాటిని వర్గీకరిస్తూ పోవాలి. అయితే ఈ వర్గీకరణలో ప్రధానంగా 3 రకాలైన వర్గీకరణలు ఉండేవి. ఒకటి కృత్రిమ వర్గీకరణ, దీన్నే కృతక వర్గీకరణ అంటాం. దాన్ని మనము ఆర్టిఫిషియల్ క్లాసిఫికేషన్ అంటాం. అంటే ఇవేంటి? సహజ సంబంధ బాంధవ్యాలతో కానీ సహజ సంబంధాలతో సంబంధం లేకుండా ఏదో 1-2 బాహ్య లక్షణాల ఆధారంగా చేసుకొని వర్గీకరించామనుకోండి, దాన్ని ఏమంటారంటే కృత్రిమ వర్గీకరణ లేదా కృతక వర్గీకరణ అంటారు. అంటే సహజ సంబంధాలతో సంబంధం లేదు, 1 లేదా 2 లక్షణాల ఆధారంగా చేసుకొని మొక్కలను కానీ వర్గీకరిస్తే దాన్ని కృతక వర్గీకరణ అంటారు. అంటే సపోజ్ ఇప్పుడు మనకి ఏదైనా ఒక మొక్కల ఆకృతిని తీసుకొని ఇవి గుల్మాలు, ఇవి పొదలు, ఇవి వృక్షాలని చెప్తాం. అంటే జస్ట్ బాహ్య లక్ష్యంగా చేసుకొని చేస్తే దాన్ని సరళమైన వర్గీకరణ, దాన్ని కృతక వర్గీకరణ లేదా ఆర్టిఫిషియల్ వర్గీకరణ అంటాం. ఈ వర్గీకరణ విధానాన్ని లిన్నియస్ అనే శాస్త్రవేత్త ఎక్కువగా ఆచరించడం అనేది జరిగేది. తర్వాత సహజ వర్గీకరణ. ఈ సహజ వర్గీకరణ కంటే మొక్కల మధ్య ఉండే సహజ సంబంధాలని తీసుకొని వాటి మధ్య ఉండే బంధాలను తీసుకొని వాటికి ఎక్కువ ప్రాధాన్యత అంటే సంబంధాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి ఏర్పరిచే వర్గీకరణని సహజ వర్గీకరణ అంటాం. ఈ సహజ వర్గీకరణని మనము బెంథమ్ అండ్ ఓకర్స్ వంటి శాస్త్రవేత్తలు దీనిలో ఎక్కువగా వాటిపై వర్క్ చేయడం అనేది జరిగింది. అంటే వీరి యొక్క ఉద్దేశం ఏంటంటే ఇవన్నీ కూడా దేవుడిచ్చిన జీవులని, వీటి మధ్య ఎటువంటి మార్పులు చేర్పులు జరగవని, అంటే స్థిరంగా ఉంటాయి, మార్పులు అనేవి జరగకుండా ఒక మొక్క యొక్క ఆకారం ఎప్పటికీ స్థిరంగా ఉంటుందని చేసుకొని సహజ వర్గీకరణని దాన్నే మనము నేచురల్ క్లాసిఫికేషన్ అని కూడా అంటాం. దీన్ని బెంథమ్ అండ్ ఓకర్స్ చేయడం జరిగింది. తర్వాత వర్గ వికాస సంబంధ వర్గీకరణ. ఇదేమైంది? డార్విన్ సిద్ధాంతాలు ప్రతిపాదించిన తర్వాత వచ్చే వర్గీకరణ. అంటే డార్విన్ సిద్ధాంతం తర్వాత వచ్చే వర్గీకరణలో ఒక మొక్క యొక్క పుట్టుక పరిణామ రీతులను ఆధారంగా చేసుకొని, అంటే మొక్క పుట్టిన తర్వాత ఎవల్యూషన్ ఆధారంగా చేసుకొని వర్గీకరిస్తే దాన్ని వర్గ వికాస వర్గీకరణ అంటారు. దీన్నే ఫైలోజెనెటిక్ క్లాసిఫికేషన్ అని అంటాం. ఈ విధానంలో యంగ్లర్ అండ్ ఫ్రాంటల్, రెండల్,
బెస్సీ, హచిన్సన్ వంటి శాస్త్రవేత్తలు విశేష వర్క్ చేయడం అనేది జరిగింది. ఆ తర్వాతను మొక్కలలోని ప్రమాణాలు, వర్గీకరణలోని ప్రమాణాలు అంటే దీనిలో బేసిక్ కాంపోనెంట్, బేసిక్ యూనిట్స్ అంటే దాన్ని ఏమంటామంటే మనం హైరార్కీ, వాటి యొక్క ఈ బేసిక్ అంశాలు ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయని చూస్తే ఒక హైరార్కీగా తీసుకుంటే ఫస్ట్ది విభాగము, ఉపవిభాగము, తరగతి, ఉపతరగతి, శ్రేణి, క్రమము, కుటుంబము, ఉపకుటుంబం, ప్రజాతి, జాతి. అంటే స్పీసీస్ ఇస్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ ది టాక్సానమీ. జాతి అనేది ఒక యూనిట్, ప్రామాణికం. వర్గీకరణ శాస్త్రానికి జాతి అనేది ఒక ప్రామాణికం. జాతులు కలిస్తే ప్రజాతులు అవుతాయి, ప్రజాతులు కలిస్తే ఉపకుటుంబాలు, ఉపకుటుంబాలు కుటుంబాలు, కుటుంబాలు క్రమాలు, క్రమాలు శ్రేణులు, శ్రేణులు ఉపతరగతులు, తరగతులు తరగతులు, ఈ తరగతులు మళ్ళీ ఉపవిభాగాలు, ఉపవిభాగాలు కలిస్తే విభాగం, తర్వాతను రాజ్యం. ఇది సపోజు విభాగం అంటే పుష్పించే మొక్కల్ని పెన్రోగామ్స్, అదేవిధంగా ఉపవిభాగం దానిలో ఆవృత బీజాలు యాంజియోస్పర్మ్స్, తరగతి ద్విదళ బీజాలు డైకాటిలెన్స్, ఉపతరగతి పాలిపెటాలి, శ్రేణి తలామిఫ్లోరీ, క్రమము రోజేలిస్, కుటుంబము లెగ్యూమినేసి, ఉపకుటుంబం ప్యాపిలియోనేసి, ప్రజాతి పైసం, జాతి సటైం. అంటే ఉదాహరణగా ఇలా తీసుకుంటే ఇలా ఒక పుష్పించే మొక్క నుంచి మళ్ళీ స్పీసీస్ వరకు ఇది ఒక వర్గీకరణలో ఉండే ప్రమాణాలు ఈ స్థితిలో ఉంటాయి. తర్వాతను మనము జాతి అంటే ఏంటంటే జనరల్గా ఒకే లక్షణం కలిగి ఉండి, ఒకే లక్షణాలు కలిగి ఉండాలి, వాటిలో అవి అంతఃప్రజననం జరుపుకోవాలి, బ్రీడింగ్ చేసుకునే జీవులని ఒక జాతి అంటాం. ఒకే రకం కలిగి ఉండి వాటిలో పుష్పాల్లో కానీ మళ్ళీ ఫలాల్లో కానీ మార్పులు కూడా సంభవించవచ్చు, అటువంటి వాటిని ఉపజాతులు అంటాం. ఆ జాతి అంటే ఏంటి? ఒకే లక్షణం కలిగి ఉండాలి, ఒకే లక్షణం కలిగి ఉండి ఆ జీవులలో అంతఃప్రజననం జరుపుకునే స్థితిగాని ఉంటే అటువంటి వాటిని జాతిగా పరిగణిస్తాం. ఆ జాతిలో మళ్ళీ పుష్పాల రంగులో తేడా ఉండొచ్చు, ఫలాల రంగులో తేడా ఉండొచ్చు. అటువంటి తేడాలు ఉంటే వాటిని మళ్ళీ ఉపజాతులు అంటాం, సబ్ స్పీసీస్. ఉదాహరణకి బ్రాసికా వల్రేసియా అనేది ఒక జాతి. మళ్ళీ దీనిలో బ్రాసికా వల్రేసియా రకం క్యాపిటేటా వెరైటీ, అంటే మళ్ళీ క్యాబేజ్ అనేది ఒక ఉపజాతి. బ్రాసికా వల్రేసియా రకం బాట్రైటిస్ కాలీఫ్లవర్ అనేది ఇంకొక ఉపజాతి. రెండు కూడా ఒకే జాతికి చెందినవి, కానీ మళ్ళీ దానిలో కాస్త వైవిధ్యం కనబడితే వాటిని ఉపజాతులుగా కూడా విడగొడతాం. తర్వాత ప్రజాతికి వస్తే ఒకే రకమైన అంటే దగ్గర సంబంధం కలిగి ఉండే జాతులు కలిసి ఒక ప్రజాతిలోకి చేరుతాయి. ఉదాహరణకి ఐబిస్కస్ రోజా సైనెన్సిస్ మందార, ఐబిస్కస్ కెన్నాబినస్ గోంగూర, ఐబిస్కస్ మైక్రాంతస్ నిత్యమల్లి, ఐబిస్కస్ మ్యూటాబిలిస్ ముద్దమందారం. మందార వేరు, గోంగూర వేరు, నిత్యమల్లి వేరు, ముద్దమందార వేరు. కానీ ఈ జాతులన్నీ కూడా దగ్గర సంబంధాలు కలిగి ఉన్నాయి కాబట్టి వాటన్నిటినీ హైబిస్కస్ ప్రజాతిలో చేర్చడం జరిగింది. అంటే ప్రజాతికి వచ్చేసరికి దగ్గర సంబంధాలు కలిగి ఉండే ఒకే లక్షణాలు కలిగి ఉండే జాతులన్నీ కలిసి ప్రజాతిలోకి చేర్చడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ హైరార్కీలో ఉండేది కుటుంబం. ఈ కుటుంబంకి వచ్చేసరికి ఏమవుతుంది? దగ్గర సంబంధాలు కలిగి ఉండే ప్రజాతులు కలిసి ఒక కుటుంబంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఉదాహరణకు ఐబిస్కస్ గాసిపియం థెస్పీషియం. ఐబిస్కస్ అంటే మందార, గాసిపియం అంటే పత్తి, థెస్పీషియం అంటే థెస్పీషియా పాపుల్ని అంటాం కదా, అది గంగరావి. ఇలాంటి ఈ ప్రజాతులన్నీ కలిసి ఒకే దగ్గర సంబంధాలు కలిగి ఉన్నాయి కాబట్టి వీటిని ఒక కుటుంబంలో చేరుస్తారు. ఉదాహరణకు మాల్వేస్. ఇలాంటి దగ్గర సంబంధాలు కలిగి ఉండే కుటుంబాలు కలిసి మళ్ళీ క్రమంలో ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. అంటే ఉదాహరణకు మాల్వేసి, స్టెర్క్యూలియసి, టీలియస్ ఈ మూడు ఫ్యామిలీలు, కానీ వాటి యొక్క లక్షణాలు మాత్రం దగ్గరగా ఉంటాయి. కాబట్టి ఇటువంటి దగ్గర లక్షణాలు కలిగి ఉండే కుటుంబాలని మళ్ళీ క్రమంలో ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. సపోజ్ ఉదాహరణకి
మాల్వేసి, స్టెర్కిలియసి, టీలియసి ఈ 3 కూడా మాల్వేలిస్ అనే క్రమంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది, అంటే పెట్టారు. అదేవిధంగా దగ్గర సంబంధం కలిగి ఉండే క్రమాలు మళ్ళీ శ్రేణిలో ఏర్పాటు చేస్తారు. ఈ శ్రేణిలో పెట్టేటప్పుడు ఏమవుతుందంటే ఈ క్రమాలు అనేవి దగ్గర సంబంధాలు కలిగి ఉండాలి. మ్యాగ్నోలియలిస్, పెరైటైలిస్, మాల్వేలిస్ ఈ 3 థలామిఫ్లోరా అనే శ్రేణిలో పెట్టారు. అంటే ఏ క్రమాలు అయితే దగ్గర సంబంధాలు కలిగి ఉంటాయో ఆ క్రమాలన్నీ కూడా శ్రేణిలోకి పెడతారు. ఇలాంటి శ్రేణులన్నీ దగ్గర సంబంధం కలిగి ఉండే శ్రేణులు ఉపతరగతిలో పెడితే, ఇలాంటి ఉపతరగతులు ఉంటాయి కదా, అలా దగ్గర సంబంధాలు కలిగి ఉండే ఉపతరగతులన్నీ కూడా తరగతిలో ఉంటాయి. ఈ తరగతులన్నీ ఉపవిభాగంలోను, ఉపవిభాగాలు విభాగంలోను, ఆ తర్వాత రాజ్యం మొత్తం వృక్షరాజ్యం, ఇలా వృక్షరాజ్యం విభాగాలుగాను, విభాగాలు ఉపవిభాగాలుగాను, ఉపవిభాగాలు తరగతిగాను, తరగతి ఉపతరగతులుగాను, ఉపతరగతి శ్రేణులుగాను, శ్రేణులు క్రమాలుగాను, క్రమాలు కుటుంబాలుగాను, కుటుంబాలు ప్రజాతులుగాను, ప్రజాతులు జాతులు, జాతులు ఉపజాతులు. అంటే ఇది ఈ హైరార్కీ అనేది ఇలా వర్గీకరణలో విడగొట్టుకుంటూ పోతుంటారు. కాబట్టి ఇది బేసిక్ కాంపోనెంట్స్, టాక్సానమీలో బేసిక్ కాంపోనెంట్స్. నెక్స్ట్ క్లాస్లో మిగతా విషయాలను మనం చర్చిస్తాం. థ్యాంక్ యూ అనంట.